మరి నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి ఈరోజు మన ఆరాధ్య దైవం అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహిద్దాం. అందరూ కూడా లేచి నుంచోవాలి. అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేస్తున్నాం కాబట్టి దళితులందరూ కూడా లేచి నుంచోని మరి మన ఆరాధ్య దైవం అంబేద్కర్ గారి పాలాభిషేకం ఇప్పుడు అందరూ మన నాయకులందరూ కలిసి కూడా దీనికి పాలాభిషేకం చేస్తారు. పాలాభిషేకం చేసేటప్పుడు మాత్రమే అంబేద్కర్ గారికి అందరూ నివాళులు అర్పించాలి. కెమెరాలో జేబీఎంలో మీడియా సోదరులకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన పత్తిపాడు నియోజకవర్గం వలసాని కిన్న కుమార్ గారు 1:30 సమయంలో అందరూ లంచ్కి వెళ్ళి ఉన్నారు. వాళ్ళు ఒక 20 కార్లు వేసుకొని వచ్చి వలసాని కిన్న గారి ఆఫీస్ని అటాక్ చేయడానికి నిశ్చయించుకున్నారు. ఆ టైంలో వైసీపీ కార్యకర్తలు ఎవరూ లేరు. కానీ రామాంజనేయులు గారు ఒక ఐఏఎస్గా గుంటూరు జిల్లాలో ఒక కలెక్టర్గా పనిచేసి ఉండి ఒక అభ్యర్థి అయిన బలసాని కిన్న గారిని అటాక్ చేయడం ఇది సమానమైన విషయం కాదు. రామాంజనేయులు గారు ఈ తోటి సబార్డినేట్ సమానకర్త అయిన బలసాని కిన్నని అలా అటాక్ చేయడం మరీ దారుణమైన విషయం. దీన్ని తీవ్రంగా దళితులంతా ముత్తకంఠంతో ఖండిస్తున్నారు. ఇదే కాదు, రామాంజనేయులు గారు ఎలక్షన్ ఇంకా చాలా చోట్ల దళితులు ఉన్న చోట ప్రతి చోట ఇలాగే మీరు అటాక్ చేయడం ఎక్కువైపోయింది. వైసీపీ గెలుపు తథ్యమని మీకు అర్థమైపోయింది. దీన్ని ఇలా తుదిముట్టించాలని మీ ఆలోచనతో ప్రతి ఆఫీసుల మీద అటాక్ చేయడానికి మీరు సిద్ధమై ఉన్నారు. ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి రామాంజనేయులు గారు. పత్తిపాడు నియోజకవర్గంలో ప్రతి దళితుడు ఒక సైనికుడై మిమ్మల్ని అంతమందిస్తారు. ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి రామాంజనేయులు గారు. జై జగన్, జై జై జగన్.